హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీనేనండి. కొత్తగా ఏమీ లేదు. అంటే టిఫిన్ చేసిన దగ్గర నుండి సాయంకాలం వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే మా ఇంట్లో ఉండే బోర్ కూడా చెడిపోయింది. అది మొత్తం రిపేర్ చేసేది. ఇంకా మధ్యాహ్నం ఏం కూర చేసుకున్నాను, తెల్లవారి టిఫిన్ ఏం చేశాను మొత్తం కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా నా వీడియో నచ్చితే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 5:30 పావు తక్కువ 6 ఈ టయానికి అయితే లేసాను. లేగానే ఫస్ట్ నా బయట పనులు ఉంటాయి కదా, వాకిలి చిమ్మేది, కలాపు చల్లేది, ముగ్గు వేసేది, ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత స్నానం చేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు అలసంది వడలు అయితే చేస్తున్నాను. అలసందులు రాత్రి నానేసి తెల్లవారు లేసి గ్రైండర్లో వేసి అయితే రుబ్బుకున్నాను. ఇప్పుడైతే వడలు చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. అంటే తెల్లవారు కాబట్టి ఎక్కువ ఎండ ఉండదు కదా, అందుకని టిఫిన్ వరకు మాత్రమే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. మిగతా వంట మొత్తం కూడా గ్యాస్ మీద చేసేస్తాను. మిగతా వంట చేసినప్పటికీ కట్టెల పొయ్యి దగ్గరికి బాగా ఎండ వచ్చేస్తుంది. ఇక్కడ వంట చేయడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకనేసి తెల్లవారు టిఫిన్ వరకు అయితే కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఇంకా నాకైతే అలసందల వడలు బాగా నచ్చుతాయి. మా ఇంట్లో అలసంద వడలు బాగా తింటారండి. అంటే మినపప్పు వడల కాడికి అలసంద వడలు ఎక్కువగా మేము చేసుకుంటా ఉంటాము. నాకు పెళ్లి కాకముందు ఈ అలసంద వడలు అయితే నేను ఎప్పుడూ తినలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా అలసంద వడలు చేయలేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత నాకు బాగా ఈ అలసంద వడలు తినడం అయితే అలవాటు అయిపోయిందనమాట. అంటే నార్మల్ మినపప్పు వడలు తినడం కాడికి ఇలా అలసంద వడలు తినడానికి ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే అత్త మావయ్యకి పెట్టేసి బాబుకు కూడా తినిపించేసి నేను కూడా తినేసాను. దాని తర్వాత అయితే ఇల్లు చిమ్ముకుంటున్నాను. నేను ఎక్కువగా నావి తెల్లవారు పనులన్నీ కంప్లీట్ అయిపోయి టిఫిన్ తిన్న తర్వాత ఇల్లు చిమ్ముకోవడం అయితే నాకు బాగా అలవాటు అయిపోయిందండి. కానీ తెల్లవారు లేచిన తర్వాత వాకిలి చిమ్మేసుకొని ముగ్గేసుకున్న తర్వాత ఇల్లు చిమ్ముకుంటే మంచిది అని అంటారు. కానీ నాకెందుకు ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇల్లు చిమ్మేసుకోవడం అయిపోయిన తర్వాత మంచినీరు వచ్చాయి అవి పట్టేసుకొని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసి మధ్యాహ్నం కోసం వంట చేస్తున్నాను. ఈ రోజు కూర అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఈ మామిడికాయ పప్పుకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. మామిడికాయ, 3 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. దాని తర్వాత మామిడికాయ పప్పు అన్నాను కదా, పప్పు కోసం అయితే నేను కందిపప్పు వాడుతున్నాను. ఒక టీ గ్లాస్ నిండా అయితే కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేస్తే మాత్రం ఫస్ట్ మనము లైట్ గా వేగించుకోవాలి పెసరపప్పు. దాని తర్వాతే కూర ప్రాసెస్ మొత్తం చేయాలి. నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ కందిపప్పు ఫస్ట్ టీ గ్లాస్ నిండా తీసుకొని నీరు వేసుకొని అయితే నీట్గా కడిగేసి మళ్ళీ నీరు వేసుకొని అయితే ఒక అరగంట లేదా గంట సేపు అయితే నానబెట్టుకుంటున్నాను. పప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది. మనం పప్పు తొందరగా ఉడకాలంటే పప్పులో ముక్కలేమీ లేకుండా కుక్కర్లో పెట్టి ఉడికిస్తే పప్పు తొందరగా ఉడుకుద్ది. అలా కాకుండా ముక్కలన్నీ వేసి పప్పు ఉడకాలి అంటే ఇలా ఒక గంట ముందు కానీ అరగంట ముందు కానీ కందిపప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకనేసి నేను ముక్కలన్నీ ఒకేసారి వేసి చేద్దామనేసి ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. పప్పు నానేలోపు ఈ కూరకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి అయితే రెడీగా పెట్టుకుంటున్నాను. మామిడికాయ పప్పు అని చెప్పాను కదా, ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. మనం ఈ మామిడికాయ పప్పు కోసము ఏ మామిడికాయ అయినా తీసుకోవచ్చు. అంటే ఈ కాయే అని పర్టికులర్ గా ఏమీ ఉండదు. కాకపోతే కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటే పప్పు రుచి బాగుంటది. చింతపండు పులుసు వేయకుండానే పప్పు చేసుకోవచ్చు అన్నమాట. అందుకని మామిడికాయ పప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకొని పప్పు కూర చేయండి. మాక్సిమము బంగినపల్లికాయ తీసుకొని అయితే పప్పు కూర చేయొద్దు. బంగినపల్లికాయ అంత ఎక్కువగా పుల్లగా ఉండదు. కొద్దిగా తీయంగా టేస్ట్ కొద్దిగా బాగుంటది బంగినపల్లికాయ. అందుకని అది ఒక్కటి తప్పించి మిగతా ఏవైనా సరే పుల్లంగా ఉండే కాయలు తీసుకొని అయితే చేసుకోవచ్చు.
నేనైతే బెంగుళూరు కాయ ఒకటైతే తీసుకున్నాను. కొద్దిగా పెద్దగా ఉండే కాయ తీసుకున్నానండి. ఈ కాయ మొత్తము నాకు పప్పుకూరలోకి అయితే అవసరం పడదు. సగం కాయ వరకు పప్పుకూరకైతే వేసుకున్నాను. ఇంకో సగం అయితే మామిడికాయ పచ్చడి అయితే దంచుతున్నాను. అంటే ఒక కాయతోనే 2 రకాలుగా అయితే చేసుకుంటున్నాను. ఇంక నేను ఈ కూర కట్ చేసుకునే లోపు పప్పు నీట్‌గా నానింది. ఇంక ఈ పప్పులోకి అయితే నేను ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పు నిండా అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. మేము కొద్దిగా పులుపు తక్కువగా తింటాం కాబట్టి మామిడికాయ ముక్కలు ఒక కప్పుతోనే వేసుకున్నాను. మీరు ఎక్కువగా తినేటట్టయితే 2 లేదా 1 సగం మామిడికాయ ముక్కలు వేసుకోండి. కరెక్ట్ గా సరిపోతది. ఇంకా సన్నగా కట్ చేసుకుని ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఒక 4, 5 దాకా పచ్చిమిరపకాయలు తుంచైనా సన్నగా కట్ చేసేసైనా వేసుకోవాలి. దాని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. దాని తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ ని, కొద్దిగా పసుపు వేసుకొని కారం కొద్దిగా వేసుకోండి. కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఒక 4, 5 దాకా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించేసి కారం వేసేసుకొని దాని తర్వాత నీట్ గా కలిపేసుకొని కొద్దిగా నీరు వేసుకోండి. నీరు మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. కందిపప్పు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అన్ని ముక్కలు కలిపేసి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అందుకనేసి వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఒక 5 లేదా 6 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇంక నేను ఒక పక్క పప్పు పెట్టాను కదా, ఇంకో పక్క అయితే మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉన్నాయి. ఆ మామిడికాయ ముక్కలు అయితే పచ్చడి చేసేసుకుందాం అనేసి ఇంకో పక్క అయితే పచ్చడి కోసము ఎండుమిరపకాయలు అయితే వేగించుకుంటున్నాను. ఈ మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంటది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటది. ఇంకా ఈ మామిడికాయ పచ్చడి కేవలం మనం ఎండాకాలం మాత్రమే కదా దంచుకోగలము. అంటే ఈ మామిడికాయ సీజన్ ఉన్నంత కాలం వరకు మామిడికాయ పచ్చడి దంచుకోగలం కాబట్టి వీలైనంత వరకు మీకు మామిడికాయలు అవైలబుల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు వీలైతే అప్పుడు మామిడికాయ పచ్చడి దంచుకోండి. నేనైతే ఎలాగలేదన్నా సరే వారానికి ఒకసారి 2 సార్లు అయితే ఈ మధ్య మామిడికాయ పచ్చడి అయితే దంచుతున్నాను. ఇంకా నేను ఈ మామిడికాయ పచ్చడి కోసం అయితే ఒక 10, 12 దాకా అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర ఉన్ని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు వేసుకొని అయితే వేగించుకున్నాను. వీలైతే కొద్దిగా మెంతులు వేసుకుంటే ఇంకా రుచి బాగుంటది. ఇంకా నేను అన్ని వేగించుకొని పక్కకి దించేసుకున్నాను. అంతలోగా పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అయితే ఇప్పుడు దించేసుకుంటున్నాను. మీకు దగ్గర నుండి కూడా పప్పు చూపిస్తున్నాను చూడండి. ఇగోండి పప్పు నీట్ గా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పు అయితే కొద్దిగా నీరు వేసుకొని అయితే కవ్వం కొట్టేసుకుంటున్నాను. ఈ మామిడికాయ పప్పు మరీ పల్చంగా కాకుండా అలానే గట్టిగా ముద్దపప్పు లాగా లేకుండా మీడియం లూజ్ గా ఉంటే బాగుంటది. నేనైతే మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మీడియంలో అయితే చేసుకున్నాను. ఇంకా పప్పు నీట్ గా కవ్వం కొట్టేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండాలు పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 4, 5 దాకా తెల్లుల్లి రెబ్బలు పొట్టు మొత్తం తీసేసి వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఒక రెమ్మ దాకా కరివేపాకు వేసుకొని మొత్తం చిటపటలాడి బాగా వేగేంత వరకు అయితే వేగించుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి అయితే వేసుకొని తాలింపు మొత్తం నీట్ గా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. మనం వేసుకున్న ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అప్పుడే తాలింపు నీట్ గా వేగినట్టు అనమాట. ఇంకా తాలింపు పూర్తిగా వేగిన తర్వాత ఆల్రెడీ నేను కవ్వం కొట్టి పక్కన పెట్టుకున్నాను కదా పప్పు, ఆ పప్పు ఏమో తాలింపులో వేసేసుకున్నాను. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇందాకల కవ్వం కొట్టాం కదా, అప్పుడే చూసుకొని వేసుకోవాలి. కారం సరిపోకపోతే తాలింపులో ఒక 2 లేదా 3 దాకా ఎక్స్ట్రా ఎండుమిరపకాయలు వేసుకుంటే కారం సరిపోతుంది అనమాట. లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2, 3 దాకా ఎక్స్ట్రా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే అలానే చేస్తాను. కారం సరిపోకపోతే కేవలం పప్పు వరకు అయితే అలా చేస్తాను. ఇంకా నేనైతే అన్ని కరెక్ట్ గా వేసుకున్నానండి. పప్పు చూసారా ఎంత బాగా వచ్చిందో. మరీ చిక్కగా లేకుండా అలానే పలచగా లేకుండా కరెక్ట్ గా వచ్చింది. ఇంకా కూర చేయడం అయిన వెంటనే పచ్చడి అయితే దంచుకుంటున్నాను. ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటున్నానో ప్రాసెస్ అంతా చూపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటానో ప్రాసెస్ మొత్తం చూపించాను. చాలా వీడియోలు కాదు కానీ 1, 2 వీడియోస్లో అయితే చూపించాను. అందుకని ఈ వీడియోలో అయితే మరి చూపించడం లేదు. నాకు తెలిసి చాలామందికి ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటారో ప్రాసెస్ తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ మామిడికాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. ఎలా చేసుకున్నా సరే మామిడికాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారో కూడా మామిడికాయ పచ్చడి ప్రాసెస్ మొత్తం కామెంట్ చేయండి.
నాకు వీలైతే అలా కూడా ఒకసారి ట్రై చేసి వీడియోలో తీసి పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంక నేను ఈ పచ్చడి దంచుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12 ఈ టైం అయితే అయిపోయింది. పచ్చడి దంచడం అయిన వెంటనే ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలు అయితే దోముకుంటున్నాను. గిన్నెలు మొత్తం దోమడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 1 గంట ఈ టైం అయ్యింది. ఇంకా గిన్నెలు దోమేసిన వెంటనే అన్నం పెట్టుకుని అయితే తినేసాము. అంటే మా అత్త మా మామయ్యకి పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. ఇంక ఈరోజు గిన్నెలు అయితే నేను జామ చెట్టు కింద వేసుకుని దోమేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను తొట్టి దగ్గరే దోమదాము అని అనుకున్నాను, కానీ తొట్టి దగ్గర బాగా ఎండ వచ్చేసింది. అందుకని ఈ జామ చెట్టు దగ్గర గిన్నెలన్నీ వేసేసి అయితే దోముకుంటున్నాను. నా సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు తొట్టి దగ్గర దోముతాను, కొన్నిసార్లు అయితే జామ చెట్టు కింద దోముతాను. ఎండలో గిన్నెలు దోమితే దోమిన వెంటనే ఎండకి గిన్నెలు ఎండిపోతాయి కదా, అలా మచ్చలుగా సబ్బు మచ్చలు అయితే అయిపోతాయి. అందుకనేసి ఎండున్నప్పుడు ఆ తొట్టి దగ్గర కాకుండా ఇలా జామ చెట్టు కింద అయితే దోముకుంటాను అనమాట. ఇక్కడ బాగా నీడగా ఉంది. కానీ జామ చెట్టు కింద గిన్నెలు దోముకునేటప్పుడు మాత్రం నీరైపోతే కొట్టుకొని తీసుకొచ్చి బకెట్తో అయితే పెట్టుకుంటా ఉంటానన్నమాట. నాకైతే తక్కువలో తక్కువ 2 బకెట్లు నీరైనా పడతాయి గిన్నెలు దోమడానికి. కొంతమంది చాలా తక్కువ నీరుతోనే బాగా నీట్గా గిన్నెలు దోమేస్తారు, కొంతమందికి మరిగిన్ని నీరు పడతాయి. నాకు మాత్రం కొద్దిగా ఎక్కువ నీరు పడతాయండి గిన్నెలు దోమడానికి. ఊరకనే పోస్తూ ఉంటాను, అందుకని 2-3 బకెట్లు అయితే పడతాయి. 3 కావు కానీ 1.5-2 బకెట్ల నీరు అయితే ఖచ్చితంగా పట్టేస్తాయి నేను గిన్నెలు దోముకునేటప్పుడు. ఇంకా నా వీడియోస్లో ఏవైనా కొత్త విషయాల గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అంటే వీడియో ఏమో నా డైలీ రొటీనే చూపిస్తాను, కానీ ఏవైనా కొత్త విషయాల గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏ విషయాల గురించి చెబితే బాగుంటుందో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే ప్రస్తుతానికి ఏ విషయం మీద అంటే ఏ టాపిక్ మీద మాట్లాడాలో ఐడియా మాత్రం లేదు, కానీ కొత్తగా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా నా డైలీ రొటీన్ చూపిస్తూ నా డైలీ రొటీన్ గురించి మాట్లాడుతుంటే కొంతమందికి బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఏదైనా కొత్త టాపిక్ గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి విషయాలు నచ్చుతాయి, ఏ టాపిక్ మీద మాట్లాడితే మీకు బాగా నచ్చుద్దో కామెంట్లో చెప్పండి. వీలైనంత వరకు నేనైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకు నచ్చినవి చేస్తేనే మీరు చూడడానికి ఇష్టపడతారు కదా, అందుకని మీ సజెషన్ తీసుకుందాం అనేసి అయితే ఈ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ఏ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుందో అని. కానీ ఖచ్చితంగా మాత్రం నా డైలీ రొటీన్ మాత్రం చూపిస్తాను, ఇంట్లో చేసుకునే పనులు. మీరు చెప్పే విషయం గురించి మాట్లాడాలి అని మాత్రమే అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత అన్నం తినేసి దాని తర్వాత అయితే బట్టలు ఉతుక్కుంటున్నాను. నేను ఈ బట్టలు ఉతుక్కునేటప్పటికి టైం అయితే 2-2:30 ఈ టైం అయితే అయిపోయిందండి. అంటే తినేసిన తర్వాత బాబుకి తినిపించేసి వాడికి కొద్దిసేపు పడుకొనించిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. నేను ఎప్పుడు బట్టలు ఉతికినా సరే ఈ టైమే అయిపోతుంది, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బట్టలు ఉతుక్కుంటాను. అందుకని ఎలగలేదన్నా సరే 12:30, 1 గంట, 2-2:30 ఈ టైం అయితే అయిపోతుంది అనమాట. ఇంకా బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-2 గంటల సేపు అయితే పడుకోవడం కానీ ఫోన్ చూసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకుంటాను, రెస్ట్ అనమాట. మళ్ళీ 4-4:30 ఈ టైంలో లేచి ఉతికిన బట్టలు ఆరేసాను కదా, ఆరిపోతే తీసేసి మడత పెట్టేసి మళ్ళీ వాకిలి చిమ్ముకొని పొయ్యి మంట వేసుకొని స్నానం చేసి మళ్ళీ చాలా రొటీన్ పనులు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసేసి తినేసి పడుకునేటప్పటికి టైం ఎలగలేదనే సరే 9:30-10 ఈ టైం అయితే అయిపోతుంది. ఎక్కువగా 10 అవుతుందండి, 9:30కి చాలా తక్కువ సార్లే అవుతుంది అనమాట. ఇంకా బట్టలన్నీ జాడించేసాను కదా, దాని తర్వాత బయట అయితే ఆరబెట్టుకుంటున్నాను. నేను ఎక్కువగా బట్టలు అయితే ఇలా చూసారా కంచిలా కట్టున్నారు, దాని మీద ఆరబెట్టుకుంటాను. ఇక్కడ ఆరబెట్టాను అనుకోండి చాలా తొందరగా ఆరిపోతాయి. మేము బట్టలు ఆరేసుకోవడానికి తాళ్ళు కూడా కట్టున్నాము, మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా తాళ్ళ మీద ఆరేసుకునేది. కాకపోతే ఆ తాళ్ళు చెట్ల కింద ఉంటాయి అన్నమాట. నేను ఉతికినప్పటికే 2 ఈ టైం అయిపోతుంది కదా, ఇంకా చెట్ల కింద తాళ్ళ కింద ఆరబెడితే సరిగ్గా ఆరవనేసి నేను ఇలా బయట అయితే ఆరబెట్టుకుంటాను. ఇక్కడ ఎండ బాగా తగులుద్ది, బట్టలు చాలా తొందరగా ఆరిపోతాయి. సాయంకాలం 4-4:30 ఈ టయానికి ఆరిపోతాయి. ఇంక ఈ కాలం ఎండాకాలం కాబట్టి చాలా తొందరగా అయితే బట్టలు ఆరిపోతున్నాయి అన్నమాట. అందుకని ఎక్కువగా నేను ఇక్కడే ఆరబెడతాను బట్టలు. ఈరోజు బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయిలేండి, 3 రోజులు బట్టలు, అందుకని ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నిన్నే మా ఆయన డ్యూటీ నుండి అయితే వచ్చారు. డ్యూటీ బట్టలు ఉన్నాయి అనుకోండి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది నాకు బట్టలు ఉతికేదానికి. ఎందుకంటే మా ఆయన డ్యూటీ మీదకి వేసుకుని వెళ్ళిన బట్టలు చాలా నల్లగా చేసేస్తారు, చాలా నల్లగా ఉంటాయండి. ఆ ఉతకడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇంకా నేను బట్టలు ఉతికేసి ఒక 2-3 గంటలు రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఆయన వచ్చారని చెప్పాను కదా నిన్న, ఇంకా బోర్ అయితే పూర్తిగా చెడిపోయిందండి.
బోరు బాగా చిలింబట్టేసి అక్కడక్కడ కన్నాలు పడేసి అయితే గాలిపోతూ ఉంది. అందువల్ల నీరు కొడుతుంటే అసలు నీరు రావటం లేదు. ఇంకా 4:30, 5 ఈ టైంలో అయితే మా ఆయన ఈ బోర్ బాగు చేయడానికి అయితే చూశారు. మొత్తం ఓడదీసి చూస్తే బోర్ మొత్తం చెడిపోయిందనమాట. మాకు నీరుకి ఇబ్బంది లేకుండా ఉంది అని అంటే మాకు ఇంట్లో బోర్ ఉంది కాబట్టి మేము నీరుకి ఇబ్బంది పడకుండా ఉన్నామండి. ఈ బోర్ చెడిపోతే మాత్రం మాకు కొద్దిగా భయంగానే ఉంటుంది నీరు కోసం అయితే. అందుకని బోర్ చెడిపోయిన వెంటనే మా ఆయన ఇంటికాడ ఉన్నారు కాబట్టి ఇదైతే బాగు చేస్తున్నారు. మొత్తం తవ్వేసి మొత్తం చూడాల్సి వచ్చిందండి. ఎక్కడ పోయిందో సరిగ్గా అర్థం కాలేదు. మొత్తం తవ్వితే కింద ఉన్న పైప్ మొత్తం కూడా చిలిం పట్టేసి బొక్కలు పడిపోయి ఉంది. ఇంకా మొత్తం అయితే తవ్వారు. నేను అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే బోర్ అయితే ఊడదీస్తున్నారు. మా ఆయనకి అప్పుడప్పుడు ఈ బోర్ పని అయితే పడతా ఉంటుంది. సంవత్సరంకి ఒకసారి 6-7 నెలలకు ఒకసారి ఇలా అయితే బోర్ పని పడతా ఉంటుంది. కొన్నిసార్లు ఈ బోర్కి చెక్క వాళ్ళు ఉంటుంది కదా, అది చెడిపోతూ ఉంటుంది. చెక్క వాళ్ళు చెడిపోతే ఆ పని కొద్దిగా తొందరగానే అయిపోతుందిలేండి. కొత్త చెక్క వాళ్ళు తెచ్చి నానబెట్టేసి చెక్క వాళ్ళు బిగించేస్తే అయిపోతుంది. ఇగోండి ఇక్కడ చూపించారు చూసారా, అది చెక్క వాళ్ళు అనమాట. అది పోతే మాత్రం బిగించుకోవడం ఈజీగానే ఉంటుంది. కానీ పైప్ ఎక్కడైనా బొక్కబడిపోతే మాత్రం అది చాలా పెద్ద పని అనమాట. తవ్వాలి, అది మొత్తం కట్ చేసేసి వెల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి కొత్త పైపులు కొనుక్కొని మళ్ళీ అన్ని జాయింట్లు చేసుకొని తీసుకొచ్చి బిగించాలి. చాలా పెద్ద పని ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మొత్తం తవ్వీస్ అయితే ఎక్కడ మొత్తం పోయిందో చెక్ చేసుకోవాలి. నీరు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బోర్ లేకపోయింది అనుకోండి, మాకు ఎప్పుడైనా పైప్ నీరు రాకపోతే మేము మంచినీరు కోసము మాకు దగ్గరలో కాలనీ ఉంది అని చెప్పాను కదా, ఆ కాలనీలోకి వెళ్ళి మేము మంచినీరు అయితే తెచ్చుకోవాలి. కాలనీ మాకు దగ్గరేమి ఉండదండి, కొద్దిగా దూరంగానే ఉంటుంది. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నడిచి అయితే పోవాలి. కొద్ది దూరమే ఉంటుంది. అందుకనేసి మేము బోర్ పోకుండా అయితే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాము. ఇంకా మా ఇంటి దగ్గరలో 4-5 ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా, ఈ 4-5 ఇల్లులు కూడా ఎప్పుడైనా నీరు రాకపోతే తాగడానికి మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ బోర్లో నీరు కొట్టుకొని తీసుకొని వెళ్తారు. అంటే మా బోర్లో నీరు తాగడానికి బాగుంటాయి అన్నమాట. చప్పంగా లేకుండా అలానే ఉప్పుగా లేకుండా తాగడానికి పనికొచ్చేటట్టు ఉంటాయి. అందుకని ఎప్పుడైనా పైపు నీరు రాకుండా ఇబ్బంది అయినప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చి అయితే తీసుకుపోతా ఉంటారు. ఇప్పుడైతే మొత్తం తీసేశారు కదా, ఇప్పుడు ఒక 6-7 అడుగులు అయితే తవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చెడిపోయిందో క్లియర్గా తెలియటం లేదు. అది తవ్వేసి ఎక్కడ చెడిపోయిందో చూసి అక్కడ వరకు కట్ చేసేసి అయితే మళ్ళీ బిగించాలి. ఇప్పుడైతే తవ్వడానికి ఒక్క రోజులో 6-7 అడుగులు తవ్వాలంటే అవ్వదు. సాయంకాలం 5-4:30 ఈ టైంలో అయితే ఇది మొత్తం చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ఎండ మొత్తం పోయింది కదా, ఆ టైంలో చేయడానికి అయితే కొద్దిగా ఓపిక వచ్చిందనమాట. ఇది ఈరోజు ఎలాగో మొత్తం తవ్వడం అయితే అవ్వదు. ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా తవ్వేసి మొత్తం అయితే చూస్తామన్నమాట. ఈ పని చూడడానికేమో సింపుల్గా ఉంటుంది, కానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒంటి కష్టం కూడా చాలా ఎక్కువ చేయాలండి. అంటే ఎక్కడో చిన్న కన్నం పడి ఉంటుంది, అది ఎక్కడుందో కనుక్కోవడానికి ఎంత పని ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా మా ఆయన ఒక్కరు చేస్తున్నారని నేను కూడా ఒక 4 పార్లు మట్టి తీస్తాననేసి అడిగాను. సరే తీయు అనేసి అయితే పారిచ్చారు. నాకైతే ఈ పార పని సరిగ్గా రాదండి. అప్పుడప్పుడు చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మా ఆయనేమో నువ్వు అంత బాగా తీయలేకపోతున్నావు, మట్టి దగ్గరలోనే వేసేస్తున్నావు, మళ్ళీ మొత్తం తవ్వినప్పుడు మట్టి అంతా మన మీద వచ్చే పడుతుంది, కొద్దిగా దూరంగా వెయ్యి మట్టి అనేసి అయితే నాకు చెప్తున్నారు. అంటే ఎలా చేయాలో అనేసి. ఈ పార పని చేస్తే మాత్రం బాగా ఒళ్ళెలుస్తుందండి. అందువల్ల రాత్రికి అయితే మంచి నిద్ర పడుతుంది. ఎప్పుడైనా మనకి నిద్ర పట్టలేదు అన్నప్పుడు ఇలా ఏమైనా కష్టమైన పనులు చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది. ఒళ్ళు బాగా అలిస్తేనే మనకి బాగా నిద్ర పడుతుంది అనమాట. ఇంకా ఒక 3 అడుగులు 4 అడుగులు తవ్వేటప్పటికి చీకటి అయితే అయిపోయింది. 4 అడుగులు తవ్వేసి అయితే ఆపేశారు. మిగతా 2-3 అడుగులు అయితే తెల్లవారులేసి అయితే తవ్వారు. ఇదిగోండి తెల్లవారులేసి తవ్వారు. ఇది మొత్తం లోతు. మేమైతే ఎక్కడ హోల్ పడి ఉందో అక్కడ వరకు చూసి దాని తర్వాత అక్కడ కట్ చేసేసి మళ్ళీ జాయింట్ చేద్దాము అనుకున్నాము. కానీ పైప్ మొత్తం చెడిపోయి ఉందండి. అందుకనేసి మేము మరి ఇంకా ఒక 7 అడుగులు తవ్వేసి అయితే జాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అయితే తవ్వాల్సి వచ్చింది. అంటే ప్లాస్టిక్ పైప్ కుని ఇనుప పైప్కి జాయింట్ ఒక దగ్గర కనెక్షన్ ఇచ్చి ఉంటాం కదా, అక్కడ వరకు తవ్వేసి అయితే తీసాము. అది మొత్తం తవ్వేటప్పటికి కరెక్ట్గా 6 అడుగుల లోతు అయితే వచ్చిందండి. చూడండి పైప్ అయితే ఇప్పుడు బయటికి తీసేసాము. ఈ పైప్ మొత్తం
మొత్తం కూడా చిలుము పట్టేసి ఉంది. అక్కడక్కడ అయితే హోల్స్ పడిపోయి ఉన్నాయండి. బాగానే పోయింది. ఇంక ఈ పైప్ ఎలాగో పనికిరాదు. కొత్త పైప్ అయితే కొనుక్కోరావాలి. ఈ పైప్ మొత్తం కొనేటప్పటికి ఎలగలేదనే సరే 1500 2000 ఖర్చు అయితే అవుతుందండి. అంటే అన్ని కొనుక్కోవాలి కదా. ఇంక ఇదిగోండి ఇక్కడ ప్లాస్టిక్ పైప్ వరకు అయితే కట్ చేసాము. ఇప్పుడు దీంట్లో ఏమీ పడకుండా ఏదైనా గుడ్డ అయితే అడ్డం పెట్టుకోవాలి. అంటే అన్ని తెచ్చి బిగించి మళ్ళీ ఇక్కడ జాయింట్ చేసేంత వరకు దీంట్లో ఏమీ పడకుండా ఏదైనా గుడ్డ అయితే అడ్డం పెట్టేసి అయితే కప్పెడుతున్నారు. ఇంక ఈ వీడియోలో అయితే ఇక్కడ వరకే చూపించానండి. ఎంతవరకు తవ్వాము, ఎలా మొత్తం పైప్ అంతా ఊడదీసాము ఇక్కడ వరకే చూపించాను. మిగతా వీడియో మొత్తము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొత్తం ఏం లేదులేండి, బోర్ మొత్తం బిగించేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను అంతేని. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.